పునర్జన్మ అనేది ఎప్పుడూ మనకు అర్థం కాని అద్భుతమైన కాన్సెప్ట్. హిందూ మతంతో పాటు ఇతర సంస్కృతులు కూడా ఒక వ్యక్తి మళ్ళీ ఈ భూమి మీద పుడతారని చెబుతాయి. ఉదాహరణకు బుద్ధిజం కూడా పునర్జన్మను నమ్ముతుంది. మరణం తర్వాత జీవితం, పునర్జన్మ గురించి ఈజిప్షియన్లో చాలా దృఢమైన నమ్మకం ఉంది. హిందూ పురాణాల ప్రకారం పునర్జన్మకు చక్కటి ఉదాహరణ విష్ణువు. అతను మనిషి రూపంలో అనేకసార్లు జన్మనెత్తారు. భూమి మీద ఉండే దుర్మార్గాలను నాశనం చేయడానికి విష్ణువు అనేకసార్లు పునర్జన్మను పొందారు. అలాగే చాలామంది దేవతలు కూడా పునర్జన్మను పొందినట్లు మనం చాలా కథలు చూసాం. అయితే ఈ పునర్జన్మ గురించి చాలా మందిలో అపనమ్మకం ఉంది. అది సాధ్యం కాదన్న భావన కూడా ఉంది. అయితే పునర్జన్మ గురించి కొన్ని ఆసక్తికర, ఆశ్చర్యకర, అద్భుతమైన వాస్తవాలను ఇప్పుడు చూద్దాం. హిందూ సిద్ధాంతం ప్రకారం ఆత్మ నాశనం కాదు. శరీరం మరణించిన ఆత్మ బతికే ఉంటుందని చెబుతుంది. మనం బట్టలు మార్చుకున్నట్లు ఆత్మ కూడా శరీరాన్ని మార్చుకుంటుందట. ఆత్మ వెళ్లే కొత్త శరీరం అనేది మన పూర్వజన్మలోని మన కర్మను లేదా మనం చేసిన మంచి చెడు పనులపై ఆధారపడి ఉంటుందట. ఒకవేళ ఒక వ్యక్తి మంచి పనులు చేసి మంచి కర్మ పొంది ఉంటే ఆత్మ మళ్ళీ మానవ శరీరంలోకి ప్రవేశిస్తుందట. ఒకవేళ ఒక వ్యక్తి చెడు పనులు చేసి చెడు కర్మను పొంది ఉంటే అతని పునర్జన్మ దానికి ఫలితంగా అనుభవించాల్సి ఉంటుందట. జంతువులుగా కూడా జన్మించే అవకాశం ఉంటుందట. చాలా వరకు మనుషులు పునర్జన్మ మనిషి రూపంలోనే జన్మిస్తాడు. కానీ కర్మను బట్టి కొన్నిసార్లు జంతువుగా కూడా జన్మించే అవకాశం ఉందట. ఒకవేళ ఒక వ్యక్తి చాలా తీరని కోరికలతో హఠాత్తుగా చనిపోయి ఉంటే అతను లేదా ఆమె దెయ్యం అవుతారు. తనకు అనుకూలమైన పరిస్థితులు వచ్చిన తర్వాతే పునర్జన్మను పొందుతారట. హిందువులు మనిషి శరీరాన్ని మాత్రమే నిర్వీర్యం చేయడం వెనుక కూడా కారణం ఉంది. ఎందుకంటే మరణం తర్వాత అతనికి జన్మ గురించి ఏమీ గుర్తుండకూడదని దేహాన్ని కాల్చడం లేదా పూడ్చడం ద్వారా అంత్యక్రియలు నిర్వహిస్తారు. దీనివల్ల ఆత్మ మళ్ళీ ఈ మెమరీస్ కోసం వెతుక్కోకుండా మరో జన్మ పొందడానికి ఇలా చేస్తారు. ప్రతి మనిషి 7 సార్లు ఇలా పునర్జన్మించడానికి అవకాశం ఉంటుందట. అయితే వాళ్ళు చేసిన మంచి చెడు పనులు బట్టి వాళ్ళ తర్వాత జన్మ ఆధారపడి ఉంటుందట. మరో ఆసక్తికర విషయం ఏంటంటే చనిపోయిన వెంటనే ఆత్మ మరో శరీరంలోకి ప్రవేశించదు. కొన్నేళ్ల తర్వాత పరిస్థితులు అనుకూలంగా మారిన తర్వాత కొత్త శరీరంలోకి ప్రవేశించి పునర్జన్మ పొందుతుందట. మహర్షుల ప్రకారం మన గత జన్మ గురించి ప్రతిదీ మనకు గుర్తు ఉంటుంది. కానీ కొంతమందికి మాత్రమే పూర్వజన్మ గురించి గుర్తు చేసుకునే సామర్థ్యం ఉంటుంది. అంటే మన పూర్వజన్మల గురించి మన అన్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయి ఉంటుందన్నమాట.